హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఢిల్లీ ఎన్నికల ఘట్టం ముగిసిపోయింది. ఇక రిజల్ట్ 8వ తారీఖు రాబోతున్నాయి. ఈ లోపుగా సత్తా బజార్ దగ్గర నుంచి ఎవరికి సత్తా ఉన్నోళ్ళు వాళ్ళు సర్వేలు చేసేశారు. దాదాపుగా ఒక 3 సర్వేలు తప్ప మిగతా అందరూ కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని చెప్తున్నారు. 27 సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారం కోల్పోతే ఈ 27 ఏళ్ల తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వేలు చెప్తుంటే 2-3 సర్వేలు మాత్రం లేదు, ఆమ్ ఆద్మీ పార్టీనే వస్తుందని చెప్తున్నాయి. ఢిల్లీ రాజకీయం జాతీయ రాజకీయాలతో ముడిపడి ఉంటుందా? అదే సందర్భంలో ఢిల్లీ రాజకీయాలలో ఈ సర్వేలు ఏ మేరకు నిజమవుతాయి? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు రాకా సుధాకర్ గారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఈ ఫలితాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? వీళ్ళని చూస్తే, ఈ సర్వేల ప్రకారం చూస్తే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యేటటువంటి అవకాశం ఏమైనా ఉందా? అంటే ఎగ్జిట్ పోల్స్ ఎప్పటికీ ఎగ్జాక్ట్ పోల్స్ అవ్వచ్చు, కాకపోవచ్చు. వీళ్ళు చెబుతున్నటువంటి రేంజ్ లో సీట్లు రాకపోవచ్చు, ఇంకా ఎక్కువ కూడా రావచ్చును. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ని ఎగ్జాక్ట్ పోల్స్ గా భావించడం అవసరం లేదు. ఇది స్థూలంగా ఒక దిశను సూచిస్తాయి. అంటే ఏ దిశగా ప్రజలు ఆలోచిస్తున్నారు, ఏ రకంగా చేస్తున్నారు అన్నది స్థూలంగా చెప్తాయి. కాబట్టి ఓవరాల్ గా ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈసారి ఎన్నికల ప్రత్యేకత ఏంటంటే 2017, 2013, 2015లో మార్పు కోసము ప్రజలు అరవింద్ కేజ్రీవాల్కి ఓటేశారు. పరంపరాగత పార్టీల పట్ల విసుగు చెంది అవినీతిని ఎదుర్కొంటారన్నటువంటి ఆశతో కేజ్రీవాల్కి, ఆయన పార్టీకి ఓటేశారు. ఆ తర్వాత 2020లో కేజ్రీవాల్ బాగా పనిచేశారు కాబట్టి మరొక్కసారి అవకాశం ఇచ్చి చూడాలి అన్నటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో కలిగింది. కానీ ఈసారి కేజ్రీవాల్ని తిరస్కరించాలి అన్నటువంటి భావన ఢిల్లీ ప్రజల్లో చాలా బలంగా కనిపిస్తోంది సాయి గారు. కాబట్టి ఢిల్లీలో పనిచేసి వచ్చినటువంటి కార్యకర్తలు, అక్కడ అధ్యయనం చేసి వచ్చినటువంటి కార్యకర్తలు, లేకపోతే జర్నలిస్టులు, అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా చెప్తున్నది ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ గత 2 సార్లు, ఒకసారి 62 సీట్లు గెలుచుకుంది, ఒకసారి 67 సీట్లు గెలుచుకుంది 70లో. అది ఈసారి జరగదు. ఇది మొట్టమొదటి విషయము. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి కావలసినటువంటి 36 సీట్ల రేంజ్ కన్నా తక్కువ ఉండొచ్చును అన్నది రెండవ స్థూలమైనటువంటి దిశ కనిపిస్తోంది. బీజేపీ విషయం అందరూ అంగీకరిస్తున్నారు. బీజేపీ తన బలాన్ని పెంచుకుంది అన్నది అందరూ అంగీకరిస్తున్నారు. రకరకాల సర్వేలలో కూడాను అక్కడ డైలీ ట్రాకర్స్ పెట్టి సర్వే చేసేటటువంటి సంస్థలు వీళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే బీజేపీ గ్రాఫ్ నానాటికి పెరుగుతూ వచ్చింది. ప్రారంభ దశలో అరవింద్ కేజ్రీవాల్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ అనంతర కాలంలో బీజేపీ ఎదుగుదల కనిపిస్తూ వచ్చింది, పాపులారిటీ కనిపిస్తూ వచ్చింది. కాబట్టి స్థూలంగా బీజేపీది కొద్దిగా పైచేయి ఉండవచ్చును. రెండవది 2020 నాటి ఫలితాలు ఉండకపోవచ్చును. మూడవది ఒకవేళ కొద్దిగా అనుకూలించినట్లయితే బీజేపీ ప్రభుత్వం కూడా ఏర్పాటు కావచ్చు. అన్ని సర్వే సంస్థలు దాదాపుగా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. 1-2 సర్వే సంస్థలు మాత్రమే, అందులో ఒకటి వి డిసైడ్ అనేటటువంటి సంస్థ, అది పెద్ద గతంలో చరిత్ర ఉన్నటువంటి సంస్థ కాదు. కాబట్టి ఓవరాల్ ట్రెండ్ అయితే ఈ రకంగా ఉంది. అంటే ఇక్కడ కేజ్రీవాల్ వాస్తవంగా అయితే కనుక ఢిల్లీ ప్రజలు బాగా నమ్మారు. 2 టర్మ్స్ గెలిపించడం, అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ చీలిక కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి సిచ్యుయేషన్లో వదిలేసుకోవడం వలన కావచ్చు కేజ్రీవాల్కి అవకాశం లభించింది. ఈ టర్మ్స్ని అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడా, లేకపోతే సహజ సిద్ధంగా పరిపాలన కంటిన్యూ అవుతున్నప్పుడు వచ్చేటటువంటి వ్యతిరేకత కింద అనుకోవాలా? అంటే 3-4 అంశాలు ఇందులో మనం పరిగణలోకి తీసుకోవాలి సాయి గారు. మొట్టమొదటిది ఏంటంటే బీజేపీని ఓడించే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని ఓడించాలన్న ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ తన ఓట్లను పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీకి షిఫ్ట్ చేసింది. 2015లో కానీ, 2000 తర్వాత జరిగినటువంటి ఎన్నిక కావచ్చు 15, 2017, ఆ తర్వాత బహుశా 2015లో జరిగిన ఎన్నికల్లో కానీ, ఆ తర్వాత జరిగినటువంటి 2020 ఎలక్షన్స్ లో కానీ కాంగ్రెస్ తన ఓట్లని పూర్తిగా
ఆమ్ ఆద్మీ పార్టీకి షిఫ్ట్ చేసింది. కాంగ్రెస్ అసలు సరిగ్గా పని చేయలేదు, అభ్యర్థుల్ని నిలబెట్టలేదు. పర్యవసానంగా బీజేపీ వ్యతిరేక ఓట్లన్నీ కూడాను ఆమ్ ఆద్మీ పార్టీ వైపు రావడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక అడ్వాంటేజ్ వచ్చింది. ఇది మొట్టమొదటి అంశం. రెండవ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 2020 నాటికి ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి అవినీతి కానీ, ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి లుకలుక దృష్టికి 2020 తర్వాతే నికసల్ అయినట్టుగా, అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి సంతకం లేకుండా అసలు కొత్త లిక్కర్ పాలసీ లేదు. కాబట్టి ఆయన సరే ఈ కేసులో ఇప్పటికే మనీష్ సిసోదియా కావచ్చును, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి వేర్వేరు కేసుల్లో 7-8 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఇన్వాల్వ్ కావడం, సత్యేంద్ర జైన్ ఇటువంటి వాళ్ళందరూ. సో ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి కేసులు బయటకి రావడం, దీంతో ఆమ్ ఆద్మీ పార్టీకి మిగతా వాళ్ళకి తేడా లేదు అన్న భావన సర్వసాధారణ ప్రజానీకంలో వచ్చింది. మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఆ పార్టీ కోసము క్షేత్రస్థాయిలో పనిచేసేటటువంటి చాలా మంది నాయకుల్ని కోల్పోయింది. అంతకు ముందు కుమార్ విశ్వాస్ కావచ్చును, లేకపోతే ప్రశాంత్ భూషణ్ కావచ్చు, యోగేంద్ర యాదవ్ వంటి వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీని బయటికి వెళ్ళారు. కానీ వీళ్లకు అనగా పార్టీకి పెద్దగా దెబ్బ తగలేదు. ఈసారి రాజ్యసభ సభ్యురాలు, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ స్వాతి మాలివాల్ ని దాడి చేయటము, ఆమెని కొట్టడము, అదేవిధంగా చాలా మంది ఇతర క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలు పార్టీకి దూరం కావడం, వీళ్లకు స్థానికంగా ఉన్నటువంటి బలం కూడా చాలా లోకల్ ఏరియాలో ప్లే చేస్తుంది. ఉదాహరణకి స్వాతి మాలివాల్ ప్రతిరోజు 3 ట్రక్కులలో చెత్త నింపి కేజ్రీవాల్ నివాసం ముందు చెత్త పోయించడం, రోజు అరెస్ట్ కావడం, రోజు చెత్త వేయడం. అంటే ఢిల్లీలో చెత్త ఏ రకంగా పేరుకుపోతుందో చూపించేందుకు ఆమె 3 ట్రక్స్ లో చెత్త తీసుకుని రావడం, వేయడం. దీనివల్ల ఢిల్లీలో ప్రచారము వచ్చింది. దాంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి చెత్త గురించి మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది. ఇది కొంత గతం కన్నా కూడా భిన్నమైనటువంటి విషయము. సరే, 10 సంవత్సరాలలో ఆమ్ ఆద్మీ పార్టీ 2020లో బలంగా గెలవడానికి కారణం ఒకటి మొహల్లా క్లినిక్, అంటే వీధిలో ఉండేటటువంటి ఆసుపత్రి. రెండవది గవర్నమెంట్ స్కూల్స్. ఇప్పుడు ఈ 2 కూడాను డొల్లా అన్నది తేలిపోయింది. దాంతో సర్వసాధారణ స్లమ్ డ్వెల్లర్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పేదానికి చేసేదానికి ఉన్నటువంటి తేడాను వాళ్ళు చూడగలిగారు. కాబట్టి ప్రజలు దూరమయ్యారు. ఇతర కారణాలు కూడా ఉన్నాయి, కానీ ప్రాథమికంగా ఆమ్ ఆద్మీ పార్టీకి యాంటీ ఇన్కంబెన్సీ పెరగడానికి ఇవన్నీ కారణాలేనే. ఢిల్లీలో నీటి సరఫరా సరిగ్గా లేదు స్లమ్ ఏరియాల్లో, అదేవిధంగా స్కూళ్ళు సరిగ్గా నడవడం లేదు, మొహల్లా క్లినిక్స్ చతికిలబడిపోయినాయి, ఈ రకమైనటువంటి చెత్త పేరుకుపోతుంది, డ్రైనేజీలు నిండిపోయినాయి. సర్వసాధారణ ప్రజానికానికి అత్యవసరమైనటువంటి విషయాలలో ఆమ్ ఆద్మీ పార్టీ విఫలమైందన్నటువంటి అభిప్రాయం ప్రజల్లో కలిగింది. కాబట్టి ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ కొంత డిఫెన్స్ లోనే ఉండవలసి వచ్చింది. అటాకింగ్ మోడ్ నుంచి డిఫెన్సివ్ మోడ్ లోకి రావాల్సి వచ్చింది. ఇవి ప్రధానమైనటువంటి కారణాలు సాయి. అంటే అంతకుముందు భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్లో గెలుస్తూ ఉండేది, పార్లమెంట్లో కూడా గెలుస్తూ ఉండేది, అసెంబ్లీ స్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తూ ఉండేది. అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రాలేదు. ఈ దఫా వచ్చేటప్పటికి మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే గెలిచింది. అప్పుడు మరింత అడ్వాంటేజ్ కావాలి కదా, మరి ఎందుకని డిసడ్వాంటేజ్ అయింది? ఇదివరకు చెత్త పేరుకుపోతే ఎంసీడీ, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఏదైతే ఉందో దాని మీద నేరం మోపేసేసి ఆమ్ ఆద్మీ పార్టీ తప్పించుకునేది. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎంసీడీ ఏదైతే ఉందో, ఎంసీడీ బీజేపీ చేతుల్లో వరుసగా ఉంటూ వస్తోంది. కాబట్టి చెత్త పేరుకుపోవడానికి ఎంసీడీ కారణం అని చెప్తూ వచ్చింది. నిజానికి లాస్ట్ ఎంసీడీ ఎలక్షన్స్ లో చెత్త కొండల్లాగా పేరుకుపోయినటువంటి ఫోటోలని చూపించి ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. మేము అధికారంలోకి వస్తే 2 రోజుల్లో చెత్త ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పింది.
పర్యవసానంగా ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేశారు. చెత్త ప్రాబ్లం సాల్వ్ కాలేదు సరికదా, మరింత పెరిగిపోయింది. ఢిల్లీలో నీళ్లు వాన వస్తే ఢిల్లీ సగం మునిగిపోయే పరిస్థితి, పొగమంచు సమస్య, వాయు కాలుష్య సమస్య. దీనికి దీపావళి టపాకాయల్ని వాటిని బ్లేమ్ చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు, అది సరిపోలేదు. ఆ తర్వాత పరాలి అంటే ఎండుగడ్డి, పొలం కోసేసిన తర్వాత మిగిలిన గడ్డిని కాల్చటం ఏదైతే ఉందో అది పంజాబ్లో నుంచి, యూపీలో నుంచి, హర్యానా నుంచి వస్తుందని చెప్పేవాళ్ళు. పంజాబ్లో తమ ప్రభుత్వం ఉండేటప్పటికి ఇప్పుడు ఓన్లీ హర్యానాని బ్లేమ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈసారి ఎక్స్పోజ్ అయిపోయింది. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీకి చెత్త విషయంలో బ్లేమ్ చేసేందుకు బీజేపీ లేదు. నిజానికి అది ఎంసీడీ గెలవడం అనేది లాభం కన్నా నష్టంగా మారింది. ఇంకొకళ్ళ మీద సాకు మోపేందుకు ఈసారి వీల్లేని పరిస్థితి. రైట్. అంటే ఇక్కడ కేజ్రీవాల్ హయాంలోనే ఈ రైతు ఉద్యమాలు లాంటివి జరిగినాయి. సాధారణంగా ఢిల్లీ అంటే పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇట్లాగా చూసుకుంటే కేజ్రీవాల్ని అభిమానించే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు అన్నటువంటిది ఒక ప్రచారం ఉంది. వాళ్ళ ఓట్లు కూడా ఇక్కడ కీలక ప్రభావం చూపెడతాయని. ఇప్పుడు వాళ్ళల్లో అసంతృప్తి ఏమైనా వచ్చిందా? వాస్తవానికి ఢిల్లీలో లోకల్ ఓటర్స్ అనేవాళ్ళు చాలా తక్కువ. సాయి 1947 దేశ విభజన సమయంలో పంజాబ్ నుంచి వచ్చేసేసినటువంటి, రాజస్థాన్లోని ప్రాంతాల నుంచి వచ్చేసేసినటువంటి శరణార్థులు ఢిల్లీలో ఒక మొదటి 10-20 సంవత్సరాల వరకు వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉండేది. పంజాబ్ దగ్గర కాబట్టి పంజాబ్కి చెందినటువంటి సిక్ పాపులేషన్ కూడా ఢిల్లీలో చాలా ఎక్కువగా ఉండేది. తరువాత కాలంలో యూపీ నుంచి పెద్ద ఎత్తున రావడం మొదలుపెట్టారు, యూపీ, హర్యానా. ఎందుకంటే వాస్తవానికి నేషనల్ క్యాపిటల్ రీజన్ ఏదైతే ఉందో, నేషనల్ క్యాపిటల్ రీజన్ లో నోయిడా వస్తుంది. నోయిడా వాస్తవానికి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. నోయిడా ఎమ్మెల్యే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఉంటాడు. సో నోయిడా నేషనల్ క్యాపిటల్ రీజన్ లో ఉంది కాబట్టి యూపీకి చెందినటువంటి వాళ్ళు మన గాజియాబాద్ కావచ్చు, ఈ నోయిడా కావచ్చు, అక్కడి నుంచి నెమ్మదిగా ఢిల్లీలో చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు. అదేవిధంగా గుర్గాం కావచ్చును, ఫరీదాబాద్ కావచ్చును, ఈ ప్రాంతాల నుంచి హర్యానా వాళ్ళు చాలా ఎక్కువగా వచ్చారు. తర్వాత చిన్న చితక పనులు చేయడం కోసము తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బీహార్ నుంచి చాలా ఎక్కువ మంది వచ్చారు. వాళ్ళని పూర్వాంచలీస్ అంటారు. ఢిల్లీలో ఉన్నటువంటి 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పూర్వాంచలీస్ది పైచేయి. పూర్వాంచలి ఓటర్లు ఎటువైపు వెళితే అటువైపు ఉంటుంది. అదేవిధంగా మీకు జాట్ ఓటర్స్ ఢిల్లీలో, ముఖ్యంగా సౌత్ ఢిల్లీ ఏదైతే ఉందో, ఈ సౌత్ ఢిల్లీలో ఉన్నటువంటి బిజ్వాసన్ కావచ్చు, మటియాలా కావచ్చు, నజాబ్గఢ్ కావచ్చు, పాలం కావచ్చు, ద్వారకా ప్రాంతం, ఇవంతా కూడా జాట్ బెల్ట్. కాబట్టి జాట్ ప్రజలు ఎవరైతే వచ్చి ఢిల్లీలో సెటిల్ అయ్యారో వాళ్ళ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్. అంటే 7-8 అసెంబ్లీ నియోజకవర్గాలు జాట్లు చేరుతున్నాయి. అదే విధంగా మీకు రాజస్థాన్ నుంచి మిగతా ప్రాంతాల నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు ఢిల్లీకి వలస వచ్చారు. కాబట్టి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలకు తమ రాష్ట్రాల రాజకీయాలతో సంబంధం లేదు. ఢిల్లీలో తమకు ఉన్నటువంటి సమస్యల్ని ఎవరు సాల్వ్ చేస్తారు అన్నది వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకనే బీజేపీ గతంలో ఢిల్లీలో 7 లోకసభ స్థానాల్లో 6 గెలుచుకునేది. 7వది ఔటర్ ఢిల్లీ ఓడిపోతూ ఉండేది. ఔటర్ ఢిల్లీ అంతా కూడా జాట్లు ఉండేవాళ్ళు. చౌదరి బ్రహ్మప్రకాష్ గెలుస్తూ వచ్చేవారు. తరువాత కాలంలో జాట్స్ తో పాటు ఈ హర్యానా నుంచి వచ్చిన వాళ్ళు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కీలకమైన తరువాత ఢిల్లీ బీజేపీ నెమ్మదిగా వేరే జాట్ నాయకుల్ని వాళ్ళని ముందుకు తెచ్చే ప్రయత్నం చేసింది. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో ఆయన పూర్వాంచలి మనోజ్ తివారీ, సినీ నటుడు, ఆయన భోజ్పురి నటుడు, ఆయన ఢిల్లీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఢిల్లీ వాసి కాదు, ఆయన హర్యానాకు చెందినవాడు. హర్యానా నుంచి ఢిల్లీకి వలస వచ్చి ఢిల్లీలో పనిచేసి ఢిల్లీలో ముఖ్యమంత్రి అయ్యారు. షీలా దీక్షిత్ కాంగ్రెస్ కి 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉంది. ఆమె కూడా ఉత్తరప్రదేశ్కి చెందింది. ఆమె మామగారు అయినటువంటి ఉమాశంకర్ దీక్షిత్ కేంద్ర మంత్రిగా పనిచేశారు చాలా కాలము. ఆయన చనిపోయిన తరువాత కోడలైనటువంటి షీలా దీక్షిత్ 3 సార్లు ముఖ్యమంత్రి. కాబట్టి ఢిల్లీలో అవుట్ సైడ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ ప్రభావం ఉంటుంది. వాళ్ళకి ప్రాంతీయ
లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉంటాయి. దానితో పాటు ముఖ్యమైనటువంటి ఇష్యూ ఏంటంటే ఢిల్లీలోని వాళ్ళ సమస్యలు కూడా వాళ్ళకి ప్రధానమవుతాయి. అరవింద్ కేజ్రీవాల్ ఈసారి ఈ అన్ని వర్గాల నుంచి ఆయన మద్దతుని కొద్దిగా కొన్నిట్లో గణనీయంగా, కొన్నిట్లో కొద్దిగా కోల్పోయారు. ఉదాహరణకి విద్యాధికులు, ట్యాక్స్ పేయర్స్, కొంచెం హయ్యర్ ఇన్కమ్ గ్రూప్స్ లో ఉన్నటువంటి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, యూత్ అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ఇన్కరప్టబుల్, అసలు అవినీతికి దూరంగా ఉండేటటువంటి మచ్చలేని వ్యక్తిగా భావించటం. కాబట్టి వీళ్ళ మద్దతు కోల్పోయారు. అదేవిధంగా పూర్వాంచలీస్ లో బీజేపీ ఈసారి చాలా గణనీయంగా పనిచేసిన కారణంగా పూర్వాంచలీల మద్దతు కోల్పోయారు. మహిళా ఓటర్లు కూడాను అరవింద్ కేజ్రీవాల్ నుంచి కొంత తక్కువైనప్పటికీ వాళ్ళు దూరం అయ్యారు. ఈ రకంగా వివిధ వర్గాల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తన మద్దతును కోల్పోతూ వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ బీజేపీని తక్కువగా అంచనా వేశారు. బీజేపీ యొక్క వ్యూహాన్ని ఆయన తక్కువగా అంచనా వేశారు. వేటినైతే బీజేపీ బలహీనతలుగా ఆయన భావించారో వాటిని బీజేపీ అధిగమించగలిగింది. అందుకని ఈసారి అరవింద్ కేజ్రీవాల్ తన జీవితంలోని అత్యంత కఠినాతి కఠినమైనటువంటి పోరాటంలో ఉన్నారు. ఈ పోరాటంలో గెలిస్తే ఆయన మరొక 5 ఏళ్ళు ఉంటారు. ఓడినట్లయితే తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి, బీఆర్ఎస్ పరిస్థితి ఏ రకంగా ఉందో దాదాపు అదే రకమైనటువంటి పరిస్థితి అరవింద్ కేజ్రీవాల్ది కాబోతుంది. ఈ ఢిల్లీ సరిహద్దుల్లో జరిగినటువంటి యాజిటేషన్స్ ఇంపాక్టు యాంటీ బీజేపీ అవుతుందా, యాంటీ ఆమ్ ఆద్మీ పార్టీ అవుతుందా? ఖచ్చితంగా. అంటే దీనిలో ఆమ్ ఆద్మీ పార్టీని నేరుగా మనము విమర్శించేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఢిల్లీకి సంబంధించిన శాంతి భద్రతల బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. ఢిల్లీ పోలీస్ ఈజ్ ఆన్సరబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్, లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, నాట్ టు ఢిల్లీ చీఫ్ మినిస్టర్. అయితే జరిగినది ఏంటంటే పంజాబ్ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది రైతులు రావడం వల్ల ఒక వర్గం మనసులో కేజ్రీవాల్ కావాలని చేయిస్తున్నారు అన్నటువంటి భావన ఉంది. అయితే కేజ్రీవాల్ కన్నా ఎక్కువగా ఖలిస్తానీ ఎలిమెంట్స్ ఈ రైతు ఉద్యమంలో ఉన్నాయి అన్నది సర్వసాధారణ ఢిల్లీ అయితే భావన. ఢిల్లీకి దాదాపు ఒక 14 ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. ఈ 14 ఎంట్రీ పాయింట్స్ లో దేనిని మీరు అడ్డుకున్నా కూడాను ఢిల్లీలో ట్రాఫిక్ అస్తవ్యస్తం అయిపోతుంది. సింగు బార్డర్ ఉంది, ఇటువంటి 14-15 ప్రధానమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి. ఈ సిఏఏ సమయంలోనూ, సిఏఏ తరువాత రైతు ఉద్యమ సమయంలో కూడాను సర్వసాధారణ ఢిల్లీ ఐట్కి నోయిడా నుంచి వచ్చి ఢిల్లీలో ఉద్యోగం చేసుకు వెళ్తాడు, ఫరీదాబాద్ నుంచి వచ్చి ఉద్యోగం చేసుకు వెళ్తాడు, అదేవిధంగా గాజియాబాద్ నుంచి వస్తూ ఉంటాడు. వీళ్ళందరూ గుర్గావ్ నుంచి వచ్చి వెళ్తూ ఉంటారు. ఢిల్లీలోని ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు. వీళ్ళందరూ కూడాను ఈ రైతు ఉద్యమాలు, ఈ ఎంట్రీ పాయింట్స్ దగ్గర నిబంధనలు, అక్కడ బ్లాకేడ్స్ కారణంగా మామూలుగా గంట లోపల తమ స్థానానికి చేరుకునే వాళ్ళకి 2 గంటలు 3 గంటలు కూడా రోజు పట్టింది. దీనివల్ల కొంత ఈ రైతు ఉద్యమానికి ఢిల్లీలో రావలసిన మద్దతు రాలేదు. అయితే ఇది బీజేపీకి నష్టం చేకూర్చలేదు. బీజేపీ నిజానికి వాళ్ళని అరికట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ఇమేజ్ని సంపాదించుకోగలిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ పరోక్షంగా వాళ్ళకి సహకరిస్తుందన్నటువంటి పర్సెప్షన్, ప్రజల్లో ఆ అభిప్రాయం కలిగేలాగా అరవింద్ కేజ్రీవాల్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ప్రవర్తించాయి. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ నేరుగా పనిచేసినట్టుగా మన దగ్గర దాఖలాలు లేవు, కానీ సగటు ప్రజానీకం ఆ రకంగా అనుకునేలాగా జరిగింది. ఇది మనం గమనించాల్సిన విషయం సాయి. రైట్. ఇక్కడ కేజ్రీవాల్ 2 సెంటిమెంటల్ అస్త్రాలు వాడాడు. ఒకటి, అవినీతి అన్నటువంటి పేరుతో నా మీద బలవంతంగా చేసి నన్ను జైలు పాలు చేశారు అన్నటువంటి కాన్సెప్టు. నేను ముఖ్యమంత్రిగానే సభలోకి అడుగు పెడతానని జైలు పాలైనటువంటి నాయకులందరూ మళ్ళీ ముఖ్యమంత్రులుగా అడుగుపెట్టారు అన్నటువంటి పాయింట్ ఇక్కడ నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి కేజ్రీవాల్ భవిష్యత్తు ప్రధానమంత్రి అభ్యర్థికి కూడా ఇది ఈ దఫా గెలిస్తే ఒక కీలకమైనటువంటి అంశం అన్నది. ఈ 2 ప్రభావితం చూపెట్టవా? అంటే వాస్తవానికి కేజ్రీవాల్ భవిష్య ప్రధానమంత్రి అని గనక ప్రచారం చేసుకున్నట్టయితే దానివల్ల అందరికన్నా నష్టపోయే వ్యక్తి రాహుల్ గాంధీ. ఎందుకంటే ఇండి కూటమిలో ఇప్పటికే నాయకత్వం మార్పు, రాహుల్ గాంధీని తీసి మరొక నాయకుడిని తీసుకుని రావాలన్నటువంటి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో
కేజ్రీవాల్ని దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్ ఈసారి చాలా ప్రయత్నించింది. కాంగ్రెస్ ముఖ్యంగా ముస్లిం ఏరియాస్ లో అభ్యర్థుల్ని పెట్టింది. వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు, కానీ గణనీయంగా ముస్లిం ఓట్లని వాళ్ళు సంపాదించుకున్నారు అన్నది ప్రాథమికంగా మనకు తెలుస్తున్నటువంటిది. రేపు 8వ తారీఖున ఇది రూఢ్ అయిపోతుంది. రెండవది, మార్జినల్ సీట్స్ ఎక్కడైతే తక్కువ మెజారిటీతో బీజేపీ ఓడిపోయి ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిందో అక్కడ కాంగ్రెస్ ఈసారి కనుక ఓట్లను కొద్దిగా 5-6 వేలు సంపాదించుకున్నా కూడాను ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం జరుగుతుంది. కాబట్టి కేజ్రీవాల్ ప్రధానమంత్రి కావాలన్నటువంటి ఆశలు ఉన్నట్లయితే దాన్ని దెబ్బగొట్టేందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది, చాలా గట్టిగా ప్రయత్నం. మరోసారి ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పి ఆయన చెప్తున్నారు, కానీ ఆ చట్ట ప్రకారం కానీ ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశము లేదు. ఆయన మళ్ళీ ఏ ఆతిషినో ఇంకొకరినో ఆయన పెట్టవలసినటువంటి పరిస్థితి ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచినప్పటికీ కూడా కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కాకపోవచ్చు ఢిల్లీకి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో. కాబట్టి ఆయన మనీష్ సిసోదియానో, సౌరభ్ భరద్వాజ్నో, గోపాల్ రాయ్నో, లేకపోతే మళ్ళీ ఆతిషి మార్లేనో ఆమె గెలిచినట్లయితే కల్కాజీలో ఆమె ఎదురీత ఈదుతున్నారు అన్నది అక్కడి నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. నిజానికి ఆమె కాల్కాజీ నుంచి వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అడిగినప్పటికి కూడా ఆమె ఇవ్వలేదు అనుమతి, కాల్కాజీ నుంచి పోటీ చేయమని. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో కేజ్రీవాల్కి ఈసారి ఎదురీత ఉంది. రెండవది, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎదగడానికి కనీసం మరొక 15 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీ బాగా పర్ఫామ్ చేసినటువంటి 3 రాష్ట్రాలు కూడా చిన్న రాష్ట్రం. ఢిల్లీ అసలు అది రాష్ట్రం కాదు, హాఫ్ రాష్ట్రం. ఎందుకంటే అన్ని అధికారాలు ఢిల్లీ ముఖ్యమంత్రి చేతిలో ఉండవు, సగం అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటాయి. ఢిల్లీది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఢిల్లీని ఒక రాష్ట్రంగా మనం లెక్కలో తీసుకోలేము. రెండవది పంజాబ్ 114 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నటువంటి ఒక చిన్న రాష్ట్రం, తెలంగాణ కన్నా చిన్న రాష్ట్రం పంజాబ్. 3వ రాష్ట్రం, అది బాగా పర్ఫామ్ చేసినటువంటి 3వ రాష్ట్రం వచ్చేసి గోవాలో ఒక 2 అసెంబ్లీ సీట్లు గెలిచారు. గెలిచిన వాళ్ళు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నారా లేదా మనకు తెలియదు, కానీ 2 అసెంబ్లీ సీట్లు అయితే వాళ్ళు ఇక్కడ గెలుచుకున్నారు. 4వ రాష్ట్రం గుజరాత్ లో కూడాను గత ఎన్నికల్లో ఉన్నటువంటి ప్రస్తుతం గుజరాత్. కాబట్టి 4 చిన్న రాష్ట్రాలలో మాత్రమే ప్రభావం ఉంది. హర్యానా కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చును, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ రాష్ట్రాలు, కర్ణాటక కావచ్చు ఫర్ దట్ మ్యాటర్. యాక్చువల్గా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రారంభమైనప్పుడు కర్ణాటకలో చాలా బలమైనటువంటి యూనిట్ ఉండేది. మహారాష్ట్రలో అంజలి దమానియా నాయకత్వంలో ఒక బలమైనటువంటి యూనిట్ ఉండేది. అవి బలహీన పడిపోయింది, ఇప్పుడు అవి లేవు దాదాపు. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి ఒక జాతీయ ప్రత్యామ్నాయం అయ్యే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే అది 4 రాష్ట్రాల్లోనే బలమైనటువంటి శక్తి, 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, 2 రాష్ట్రాల్లో కొన్ని ఎమ్మెల్యే సీట్లను గెలుచుకోదు. ఈ గెలుచుకున్నటువంటి 2 రాష్ట్రాలు కూడా చిన్న రాష్ట్రాలు. గుజరాత్ నుంచి 20 మంది ఎంపీలు మాత్రమే వస్తారు. అదేవిధంగా గోవా నుంచి కేవలం 2 ఎంపీలు వస్తారు. పంజాబ్ నుంచి 11 మంది ఎంపీలు మాత్రమే వస్తారు. ఢిల్లీ 7 ఎంపీలు. సో అంతా కలిపితే కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తము ప్రయత్నం చేస్తే కూడాను ఒక 40-45 సీట్లలో మాత్రమే బీజేపీకి పోటీని ఇవ్వగలిగే స్థితిలో ఉంది. కాబట్టి జాతీయ స్థాయిలో మోదీని ఛాలెంజ్ చేసే స్థితిలో అయితే ఆమ్ ఆద్మీ పార్టీ లేదు. ఆ స్థితికి ఆమ్ ఆద్మీ పార్టీ ఎదగకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నది, గట్టి ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీకి ఈసారి బీజేపీ గెలిచినా పర్వాలేదు, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే ముప్పు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సహస్రధ ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించే ప్రయత్నం చేసింది. సాయిగా ఇక్కడ కేజ్రీవాల్ ఒక ప్రధానమైన ప్రశ్న వేస్తూ వచ్చాడు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా నేనున్నాను, బీజేపీకి ఎవరున్నారు, కాంగ్రెస్కి ఎవరున్నారు అన్నది. ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నది ఈ ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషించదా? వాస్తవానికి ముఖ్యమంత్రిని ప్రకటించకపోవడమే బీజేపీ బలంగా నేను భావిస్తున్నాను. కాంగ్రెస్ నేను పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదు. కారణం ఏంటంటే కాంగ్రెస్ యొక్క పోటీ కూడాను 12-14 సీట్లకే గట్టిగా గట్టిగా 12-14 సీట్ల వరకే అది
ఉంది. ఒక 3-4 సీట్లలోనే కాంగ్రెస్ ప్రభావం ఉంది, కానీ మిగతా అంతా కూడా బీజేపీ ముఖ్యమంత్రిని ప్రకటించి ఉన్నట్లయితే అరవింద్ కేజ్రీవాల్ని ఆ ముఖ్యమంత్రిని పోల్చి చూసి కంపేర్ చేసేటటువంటి పరిస్థితి. కాబట్టి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడం వల్ల అరవింద్ కేజ్రీవాల్ని ఎవరితో పోల్చాలి? బీజేపీలో అసమర్థులు ఉన్నారు, ఇంకొకళ్ళు ఉన్నారు, లేకపోతే ఈ ఫలానా అభ్యర్థి బలహీనుడు, నా అంతటి వాడు కాదు అని చెప్పడానికి లేకుండా అసలు ఆ కంపారిజన్ పోలిక రాకుండా బీజేపీ జాగ్రత్త పడింది. ఇది బీజేపీ తీసుకున్నటువంటి చాలా మంచి నిర్ణయంగా నేను భావిస్తున్నాను. ఒడిస్సాలో కూడా నవీన్ పట్నాయక్ పర్సనాలిటీకి బీజేపీ దగ్గర ఉన్నటువంటి ఏ అభ్యర్థి కూడా సరితూగడు. కాబట్టి బీజేపీ ఒడిస్సాలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. ఉత్తరప్రదేశ్లో కూడాను అఖిలేష్ యాదవ్ కి ఉన్నటువంటి పాపులారిటీ కానీ పర్సనాలిటీ కానీ దాన్ని తట్టుకునేటటువంటి ముఖ్యమంత్రి లేడు. కాబట్టి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా ప్రకటించలేదు, తరువాత యోగిని ఎంపిక చేశారు, అది వేరే విషయం. రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానాలో నాయాబ్ సింగ్ సైని ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయనని ముఖ్యమంత్రిగా చూపించలేదు. గెలిచాక నాయాబ్ సింగ్ సైనిని ఎంపిక చేశారు. కాబట్టి ముఖ్యమంత్రిని ఒక అభ్యర్థిని చూపించి ఉన్నట్లయితే అరవింద్ కేజ్రీవాల్ కి బీజేపీ అభ్యర్థికి మధ్య కంపారిజన్ జరిగి ఉండేది. కాబట్టి ఆ కంపారిజన్ జరగకుండా బీజేపీ జాగ్రత్త. ఇది గమనించాల్సిన విషయం. అరవింద్ కేజ్రీవాల్ చేసినటువంటి ఇంకొక తప్పు ఏంటంటే తొందరపడి ఆయన స్లమ్ ఏరియాస్ లో 21,000 నేను ఇది ఇస్తాను అది అని ప్రకటించిన తరువాత ఆయన ఇచ్చిన అమౌంట్ కన్నా ఎక్కువ అమౌంట్ని ఇప్పుడు కాంగ్రెస్ ఇటు బీజేపీ ప్రకటించింది. మేము ఇచ్చేటటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ఆర్థిక సహాయం ఏదైతే ఉందో ఆమ్ ఆద్మీ పార్టీ కన్నా ఎక్కువ అమౌంట్ని బీజేపీ ప్రకటించగలిగింది. పర్యవసానంగా బీజేపీ వైపు స్లమ్ ఏరియాస్ లో కూడా మొగ్గు చూపేటటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించడం కూడా ఒక 20 మంది అభ్యర్థుల్ని మార్చారు. ఆయన 70 మందిలో 20 మందిని మార్చారు. ఉప ముఖ్యమంత్రిని సైతము పడపట్గంజ్ నియోజకవర్గం నుంచి జంగీపురా నియోజకవర్గానికి మార్చారు. ఇంత చేసినప్పటికి కూడా మిగతా 50 అభ్యర్థుల్ని ముందుగా ప్రకటించడం వల్ల మారిస్తే బలహీనతగా కనిపిస్తుంది, కొనసాగిస్తే వాళ్ళను అటాక్ చేయడానికి బీజేపీకి వాళ్ళకి విరుగుడు అభ్యర్థుల్ని ఎంపిక చేసి రంగంలోకి దింపడానికి ఆయన అవకాశాన్ని ఇచ్చారు. ఈ రెండు కూడా అరవింద్ కేజ్రీవాల్ టాక్టికల్ బీజేపీ చేసినటువంటి టాక్టికలీ మంచి పనులు ఏంటంటే, ఒకటి ముఖ్యమంత్రిని ప్రకటించకపోవడము, రెండవది అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థుల్ని ప్రకటించిన తరువాత తమ జాబితాని అందరికన్నా ఆలస్యంగా బీజేపీ ప్రకటించింది. పర్యవసానంగా బీజేపీకి అన్ని క్యాలిక్యులేషన్స్ ని లెక్కలోకి తీసుకుని అన్ని రకాల కాంబినేషన్స్ ని గణనలోకి తీసుకుని అభ్యర్థుల్ని నిలబెట్టేటటువంటి అవకాశం లభించింది. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే అరవింద్ కేజ్రీవాల్ మీద వాళ్ళు ప్రవేశ్ వర్మని నిలబెట్టారు. ప్రవేశ్ వర్మ జాట్ వర్గానికి చెందినటువంటి వాడు, చాలా గణనీయమైనటువంటి ప్రభావం ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా మోహన్ బిష్ట్ని తీసుకొచ్చి వాళ్ళు ముస్తఫాబాద్లో తాహిర్ హుస్సేన్ మీద పోటీకి పెట్టారు. అతను యాక్చువల్గా నిజానికి కరావల్ నగర్కి చెందినటువంటి ఎమ్మెల్యే, కానీ ఆయనని ఇక్కడికి మార్చారు ముస్తఫాబాద్. అదేవిధంగా కపిల్ మిశ్రాని తీసుకెళ్లి కరావల్ నగర్లో పెట్టారు. ఈ పర్ముటేషన్స్ అన్ని ట్రై చేయడానికి బీజేపీకి అవకాశం లభించింది. ఈ దిశగా చూసినట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రెండు పొరపాట్లు చేసింది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా మంచి పని చేసిందని నా అభిప్రాయం. రైట్. మరొకటి ఫైనల్గా, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 99 స్థానాలు వచ్చేసింది కాబట్టి ప్రతిపక్ష హోదా వచ్చింది, ప్లస్ గెలిచామన్నటువంటి సంబరాలు చేసుకుంటే ఆ తర్వాత జరిగిన 4 ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు ఇది 5వది అవుతుంది. అసలు ఇక్కడ పోటీ ఉన్నట్టే కనిపించట్లేదు. దీని ఇంపాక్ట్ కాంగ్రెస్ భవితవ్యం మీద ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ పార్టీ యొక్క మనోబలం చాలా గణనీయంగా దెబ్బతింటుంది. ఎందుకంటే దీని తర్వాత జరిగేటటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కొద్ది నెలల వ్యవధిలో బీహార్లో కూడా కాంగ్రెస్ 4వ 5వ స్థానంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి సీట్లు కేటాయించే విషయంలో తేజస్వి యాదవ్ రాష్ట్రీయ లోక్దళ్ నాయకుడు
చాలా ముభావంగా ఉన్నారు, తక్కువ సీట్లు కేటాయించేటటువంటి పరిస్థితి ఉంది. పర్యవసానంగా ఈ బీహార్లో కూడాను వ్యతిరేక ఫలితాలు కాంగ్రెస్కి వచ్చేటటువంటి పరిస్థితి. తర్వాత తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా తమిళనాడులో డిఎంకే దయాభిక్షం ఏదైతే ఉందో, వాళ్ళు ఇలా 4 విధులిస్తే ఆ సీట్లలో పోటీ చేసి ఎమ్మెల్యేలు గెలవాలి, మంత్రులు కావాలి తప్పితే మళ్ళీ డిఎంకే గెలిచే పరిస్థితి ఉంటే. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మౌలికంగా కాంగ్రెస్ తన యొక్క సమస్యలని గుర్తించి వాటిని బాగు చేసే దిశగా ఎటువంటి ప్రయత్నం చేయటం. ఉదాహరణకి సభ్యత్వ నమోదు పద్ధతి ప్రకారం జరగాలి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మిస్డ్ కాల్ మెంబర్షిప్ రాలేదు. తెలంగాణలో మాత్రమే మిస్డ్ కాల్ మెంబర్షిప్ జరిగింది. దేశవ్యాప్తంగా మిస్డ్ కాల్ మెంబర్షిప్ జరగలేదు. బీజేపీ 10 సంవత్సరాల క్రితం మిస్డ్ కాల్ మెంబర్షిప్. కాబట్టి సంస్థాగతంగా పార్టీ ఎవరిని ముందుకు తీసుకుని రావాలి, ఎవరిని ప్రమోట్ చేయాలన్నటువంటి విషయంలో ఇప్పటికీ కూడా పెద్దగా పాఠాలు నేర్చుకున్నట్టుగా కనిపించలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా చూస్తే 99 సీట్లు గెలిచి ఉండవచ్చు గాక, కానీ ఆ తరువాత ఫలితాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఫలితాలే కాదు, సంస్థాగతంగా కూడా కాంగ్రెస్ తన పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నం ఏం చేస్తుంది. ఇది చాలా మౌలికమైనటువంటి ఇష్యూ. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా కూడాను తన యొక్క బలాన్ని పెంచుకునే దిశగా ప్రయత్నం చేస్తుంది. ఈరోజు దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ బహుశా 3 రాష్ట్రాల్లో, అంటే హిమాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉంది, ఆ తర్వాత కర్ణాటకలో అధికారంలో ఉంది, ఆ తర్వాత తెలంగాణలో అధికారం. ఈ 3 రాష్ట్రాలు. ఒక తమిళనాడులోనూ అధికారం పార్టీ కూటమిలో ఉంది, అదేవిధంగా జార్ఖండ్లో కూడా కూటమిలో. జమ్మూ కాశ్మీర్లో వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వలేదు, కూటమిలో ఉన్నట్టా లేనట్టా కూడా కాంగ్రెస్ తెలియదు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మౌలికంగా తన బలాన్ని పెంచుకునే దిశగా, సంస్థాగతంగా పనిచేసే దిశగా చేయడానికి బదులు కాంగ్రెస్ ఎంచుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో, ఇదంతా కూడాను కులాలను విభజించటము, లేకపోతే కులపరమైనటువంటి రాజకీయాలు చేయడం, ఈ రాజకీయాలన్నీ కూడాను ఒక 15-20 సంవత్సరాల క్రితమే నెమ్మదిగా బలహీన పడుతున్నటువంటి ఓల్డ్ పాలిటిక్స్ ఇప్పటికీ కాంగ్రెస్ చేస్తోంది. బీజేపీ కూడా ఢిల్లీలో ఇదే సమస్యను ఫేస్ చేసిన సాయి గారు విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. బీజేపీ వాస్తవానికి ఢిల్లీలో ఇట్ వాజ్ అ పార్టీ ఆఫ్ పంజాబీస్. మదన్లాల్ ఖురానా, విజయ్ కుమార్ మల్హోత్రా, ఇటువంటి నాయకులు, లాలా హన్స్రాజ్ గుప్తా ఢిల్లీ మేయర్గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఢిల్లీ అంటే బీజేపీలో ఢిల్లీ అంటే పంజాబీలు మాత్రమే ఉండేవాళ్ళు. అలాంటిది నెమ్మదిగా బీజేపీ జాట్లను తీసుకొచ్చింది. సాహెబ్ సింగ్ వర్మని తీసుకొచ్చి పెట్టారు. ఆ తరువాత ఇప్పుడు మనోజ్ తివారీ వంటి వాళ్ళని తీసుకొచ్చి, పూర్వాంచలిని తీసుకొచ్చి ఢిల్లీలో ముఖ్య అభ్యర్థిగా చేశారు. ఈసారి దాదాపు 15 మంది పూర్వాంచలీస్కి, 11 మంది జాట్స్కి బీజేపీ టికెట్ ఇచ్చింది. అంటే ఆయా వర్గాలన్నిటికీ రిప్రజెంటేటివ్గా బీజేపీ నిలబడేందుకు ప్రయత్నం చేస్తుంది. అందుకనే బీజేపీ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎవరవుతారు అన్నటువంటి విషయాన్ని ఓపెన్గా వదిలేసి, సాహెబ్ సింగ్ వర్మ కుమారుడైనటువంటి ప్రవేశ్ వర్మ కావచ్చును, ఆయన కనుక అరవింద్ కేజ్రీవాల్ని ఓడిస్తే, లేకపోతే మనోజ్ తివారీ కావచ్చు, పూర్వాంచలి సీట్లు ఎక్కువగా గెలుచుకున్నట్లయితే, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఢిల్లీలో పంజాబీ ఓటర్ నుంచి అన్ని వర్గాల్లో బీజేపీ తన బలాన్ని పెంచుకోవడం. ఇందాక నేను చెప్పినట్టు ఔటర్ ఢిల్లీ ఎప్పుడు బీజేపీ గెలిచేది కాదు. ఇప్పుడు ఔటర్ ఢిల్లీతో సహా, అంటే ఔటర్ ఢిల్లీ పేరు మారిపోయింది, ఇప్పుడు అన్ని సీట్లు బీజేపీ పార్లమెంట్ గెలుచుకోగలుగుతుంది. అదేవిధంగా స్లమ్ ఏరియాస్లో బీజేపీ పనిచేసినటువంటి తీరు స్టడీ చేయాలి. ఎందుకంటే ఢిల్లీలో దాదాపు 1167 స్లమ్స్ ఉన్నాయండి. దాదాపు 600 జుగ్గి జోపడి కాలనీస్, అంటే అక్రమ ఇవన్నీ గుడిసెలు అవి వేసేసుకుని ఉన్నటువంటి, వీటన్నిట్లో బీజేపీ పనిచేసింది, చాలా గట్టిగా పనిచేసింది. తద్వారా మాత్రమే మేము సంక్షేమ పథకాలని తొలగించము, లేకపోతే మేము ఆమ్ ఆద్మీ పార్టీ కన్నా ఎక్కువ ఇస్తాము, ఇప్పటికే వందలాది సేవా ప్రకల్పాల ద్వారా పనిచేస్తున్నటువంటి అనుబంధ సంస్థల యొక్క సహకారంతో స్లమ్ ఏరియాస్లో కూడా మార్చగలిగింది. ఈ రకమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. పర్యవసానంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు
99 సీట్లు గెలిచిన తరువాత ఆ విజయాన్ని మళ్ళీ రిప్లికేట్ చేయలేకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క అతిపెద్ద బలహీనత. దానికి 99 సీట్లు గెలిచిన తర్వాత ఆ పార్టీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో పార్టీ దెబ్బతింది. కశ్మీర్లో అయితే జమ్మూలోనూ ఓడింది, శ్రీనగర్లోనూ ఓడింది. అదేవిధంగా జార్ఖండ్లో కూడాను మీకు అసలు ఇన్ని సీట్లు ఇచ్చి నేను తక్కువ సీట్లు గెలిచాను, మీ వల్ల నేను నష్టపోయాను అని చెప్పి హేమంత్ సోరెన్ కాంగ్రెస్ నాయకత్వం అన్నారు. మహారాష్ట్రలో పూరెస్ట్ పర్ఫార్మింగ్ పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ. 4 పార్టీల్లోనూ అన్నిటికన్నా కష్టమైనటువంటి ప్రదర్శన కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విల్ హావ్ టు డూ సమ్ హార్డ్ థింకింగ్. కష్టపడి మళ్ళీ పార్టీ ఆర్గనైజేషన్ ని బిల్డ్ చేసి కొన్ని ప్రజలను ఆకట్టుకునే ఇష్యూస్ ని ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ 99 సీట్లు గెలిచినటువంటి అడ్వాంటేజ్ ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చేజార్చుకుంటుందని నాకు అనిపిస్తోంది సాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఢిల్లీ ఎన్నికల మీద అందరి కళ్ళు ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఎన్నిక, అది కూడా దేశ రాజధాని కావటం, అందులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ లాంటి బలమైనటువంటి నాయకుడు ఉండడం. కాకపోతే కేజ్రీవాల్ వ్యూహం ఫలిస్తుందా, భారతీయ జనతా పార్టీ ఎదురెత్తు ఫలిస్తుందా అన్నటువంటిది తేలబోతోంది. ఏం జరుగుతుందో చూద్దాం.